అత్యంత వివాదాస్పద అధికారిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాయికాంత్ వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్కు ఛార్జ్ అప్పగించాల్సిందిగా ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఏపీ టిడ్కో ఎండీగా నియమించింది. ప్రస్తుతం టిడ్కో ఎండీగా ఉన్న శ్రీధర్ను బదిలీ చేసింది. ప్రస్తుతానికి ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న సుబ్బారావును బాపట్ల జాయింట్ కలెక్టర్గా నియమించింది. జీవీఎంసీ కమిషనర్గా సాయికాంత్ వర్మ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వైకాపా నాయకులతో అంటకాగుతూ వారికి అనుకూలంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ సిబిసిఎన్సి స్థలంలో చేపట్టిన భవన నిర్మాణ ప్రాజెక్టుకు సాయికాంత్ వర్మ అనుమతులు మంజూరు చేశారు. దీంతో పాటు 63 కోట్ల విలువైన టీటీఆర్ బాండ్లు కట్టబెట్టారు. హయగ్రీవ భూములు వైకాపా నాయకుల హస్తగతమయ్యేలా చేయడం, దస్పళ్ల భూముల్లో 40 అడుగుల రహదారిని 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వంటి వ్యవహారాల్లో సాయికాంత్ వర్మ తీరు తీవ్ర వివాదాస్పదమైంది.